హాయ్ అండి. చాలామందికి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండడం ఇష్టం కదా! అందులో ఆడవారికైతే మరీ ఎక్కువగా ఇష్టం కదా! ఇప్పుడు చాలామందికి చిన్న వయసులోనే ఎక్కువగా వైట్ హెయిర్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, డాండ్రఫ్, జుట్టు గ్రోతింగ్ లేకపోవడం ఇలాంటి సమస్యలను నివారించడం కొరకు మనం మార్కెట్‌లో దొరికే వివిధ రకాల ఆయిల్స్‌ని చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వాడుతూ ఉంటాం. ఎన్ని డబ్బాలు అయిపోయినా కూడా జుట్టులో ఎలాంటి మార్పు లేకపోవడంతో విసిగిపోయారా? ఇలా నేను చెప్పినట్టు ఆయిల్ ట్రై చేసి పెట్టుకొని చూడండి. 1 మంత్ లోపే మీ జుట్టు ఎలాంటి సమస్యలు లేకుండా ఒత్తుగా పొడవు పెరుగుతుంది. దీనికి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టని అవసరం లేదు. మీ ఇంటి దగ్గర దొరికే వాటితోనే న్యాచురల్‌గా హోమ్ మేడ్ ఆయిల్‌ని రెడీ చేసుకోవచ్చు. ముందుగా 2 టేబుల్ స్పూన్ల మెంతులు అనుకోండి. ఈ మెంతుల్ని మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా దంచుకోవాలి. నేను రోట్లో రుబ్బుకుంటున్నాను. మీరు మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు. మిక్సీ జార్లో పట్టుకునేటప్పుడు మీరు ముందుగా ఖచ్చితంగా మెంతుల్ని మిక్సీ పట్టుకున్న తర్వాతనే మిగతా వాటన్నిటిని కూడా పట్టుకోవాలి. వాటన్నిటితో పాటు మెంతుల్ని వేసుకోవడం వల్ల మెంతులు సరిగా పౌడర్ అవ్వవు, అలాగే ఉండిపోతాయి. మెంతుల్ని ఇలా బరకగా దంచుకున్న తర్వాత అందులోనే 7 లేదా 8 ఉసిరికాయల్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోండి. నాకు 1 కప్పు అయ్యాయి. వీటిని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. మీకు ఒకవేళ ఈ సీజన్లో ఉసిరికాయలు దొరకకపోతే వాటిని స్కిప్ చేసేయండి. ఉసిరికాయలు తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చగా దంగిన తర్వాత మనం ఏ కప్పుతో ఉసిరికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో కరివేపాకు, 8 మందార పూలను తొడమలు తీసి వేసుకోండి. రిక్క మందార లేదా ముద్ద మందారనే వేసుకోవాలి. వేరే మందార పూలు అసలు వాడకూడదు, ఎందుకంటే వాటిని కెమికల్స్ వేసి పెంచుతూ ఉంటారు. అవి జుట్టుకంతా మంచివి కాదు. 15 మందార ఆకుల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఆకుల్ని, పువ్వుల్ని ఖచ్చితంగా 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతనే దంచుకోవాలి. ఎందుకంటే వాటిపైన ఉండే డస్ట్ వల్ల తల దురదొస్తూ ఉంటుంది. మీరు వీటిని ఆయిల్లో నేరుగా అయినా మరిగించుకోవచ్చు, కానీ అలా దంచి వేసుకోవడం వల్ల ఇవి ఆయిల్లో తొందరగా వేగుతాయి. అంతేకాకుండా వీటిలో ఉన్న సారం కూడా ఎక్కువగా ఆయిల్లో ఇముడుతూ ఉంటుంది. అప్పుడే మీ జుట్టులో కూడా మంచి గ్రోతింగ్ ఉంటుంది. దీన్ని మెత్తగా కాకుండా అలా అని కచ్చపచ్చగా కాకుండా ఇలా మీడియంలా ఉండేలాగా దంచుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ పట్టుకునే వాళ్ళు కూడా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగానే పట్టుకోండి. ఇప్పుడు 1/2 kg ఆయిల్ తీసుకోండి. నేను గానుగ నూనెతో చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గానుగ నూనె లేకుంటే దీని ప్లేస్లో పారాషూట్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. వీలైనంత వరకు గానుగ నూనెతో చేయడానికే ట్రై చేయండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకోండి. కర్రీ వండుకునే బాండీ కాకుండా వేరొక బౌల్ని వాడుకోండి. కర్రీ వండుకునే బౌల్లో చేసుకోవడం వల్ల తల మంట వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఏ కప్పుతో ఉసిరికాయలు తీసుకున్నామో అదే కప్పుతో అలోవెరా వేసుకోండి. అలోవెరాని వేసుకోవడం వల్ల చుండ్రు తగ్గుతుంది, జుట్టు కూడా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోండి. ఆయిల్ మరగడం స్టార్ట్ అయింది కదండి. ఆయిల్ ఇలా మరుగుతూ మనం వేసినవన్నీ క్రిస్పీగా అయ్యి ఆయిల్ మంచి వాసన వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూడండి, మనం వేసుకున్నవన్నిటిని కూడా మాడిపోయినట్టు కలర్ మారి ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఇలా ఆయిల్ కలర్ మారిందంటే మనం వేసినవన్నిటిలోని సారం ఆయిల్లోకి వచ్చి ఆయిల్ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆయిల్ పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే వడగట్టుకోవాలి. ఇలా ఆయిల్ చల్లబడిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని దానిపైన జాలి, అందులో కాటన్ క్లాత్ వేసి వడగట్టుకోండి. ఖచ్చితంగా 2 వేసి వడగట్టాలి. దీన్ని డైరెక్ట్గా వాడుకున్నా లేదంటే వేస్టేజ్ ఆయిల్లోకి వచ్చిన ఆయిల్ త్వరగా ఫంగస్ వస్తుంది. కొద్దిగా వేసుకుంటూ వడగట్టుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత క్లాత్ను దగ్గరకు అనుకుంటూ ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పిండుకోవాలి. ఇలా అంతా వడగట్టుకున్నాక చూడండి, ఆయిల్ కూడా కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది కదా. ఇలా వడగట్టుకున్న ఆయిల్ని ఇలాంటి గాజు సీసాలో పోసుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని మంత్స్ అయినా పాడవకుండా అలాగే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గాజు సీసా లేకుంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా పోసుకోవచ్చు. మీరు యూజ్ చేసుకునే ప్రతిసారి ఒకసారి షేక్ చేసుకొని యూజ్ చేసుకోండి. మనం ఆయిల్లో వేసి మరిగించిన వాటన్నిటి సారం అడుగునకు వెళ్ళిపోతుంది, ఆయిల్ పైకి వస్తుంది. ఇలా షేక్ చేయడం వల్ల అంత సమానంగా కలిసిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఆయిల్ని వారానికి 3 సార్లు పెట్టుకోవాలి. జుట్టు పైపైన రాసుకోవడం కాకుండా మాడకు పట్టేలాగా రాస్తేనే 100% రిజల్ట్ వస్తుంది. ఇంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.